ఇంకా లాస్ట్ వీడియోలో తుంగనాథ్ అండ్ చంద్రశిల ట్రెక్ అయితే చూసారు కదా. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఇక్కడ నుంచి సోన్ప్రయాగ్ వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ వ్యూ చూడండి ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. నా కళ్ళు అట్టే వస్తాయి. ఇది ఒక విండో అనమాట, చిన్న హోటల్ విండో. ఇందులో నుంచి వ్యూ మౌంటైన్స్, స్నో మౌంటైన్స్ మొత్తం ఉన్నాయి. అలా ఉంది. ఇక్కడైతే ఒక 3 మ్యాగీ చెప్పాం. ఒక్కొక్క మ్యాగీ వచ్చి 70 రూపీస్ అంట. ఏమండి ఎలా ఉంది. ఒక్కొక్క మ్యాగీ వచ్చి 70 రూపీస్ అంట. ఎలా ఉందిరా? ఎలా ఉంది? కొంచెం ఉడకాల్సింది. ఓకేనా? ఇలా మ్యాగీ తింటూ ఇలా వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను. ఎప్పుడూ అనుకోలేదు నేనైతే. ఎంత వేడిగా ఉన్నా ఏమనిపించట్లే. పొగలు వస్తున్నాయి, అంత వేడి లేదు, పొగలు వస్తున్నాయి. ఒక్కొక్క మ్యాగీ వచ్చి 70 రూపీస్ తీసుకున్నారు. ఈయన దగ్గర మేము లాస్ట్ నైట్ రూమ్ కూడా తీసుకున్నాం. అది కూడా చూపిస్తా తిన్నాక. సో గైస్, ఇంక ఈ ప్లేస్ను వదిలి వెళ్ళాల్సిన టైం అయితే వచ్చింది. ఇంకా నైట్ మేము తీసుకున్న రూమ్ అయితే ఇదే లేరా. ఇందులోనే 8 మంది పడుకున్నాం. ఇక్కడ ఒక బెడ్ ఉంది కదా, ఈ బెడ్ ఇక్కడ ఒకటి వేసుకున్నాడు. మిగతా 7 మంది దాని మీదే పడుకున్నాం. ఇంక ఈ రూమ్ వచ్చేసి 1200 పడింది. పర్ పర్సన్కి వచ్చేసి 150 పడింది అనమాట. లెట్స్ గో. ఇంకా వెళ్ళిపోదాం పదండి ఇక్కడ నుండి. మళ్ళీ సేమ్ ట్రెక్ ఇదే ట్రెక్ చేసుకుంటూ కిందకి వెళ్ళి అక్కడ నుండి బస్సు ఎక్కుతాం సోన్ప్రయాగ్కి. కుదిరితే సోన్ప్రయాగ్కి ఎక్కేద్దాం, లేదంటే మళ్ళీ కుండ్లో దిగి అక్కడ నుండి సోన్ప్రయాగ్కి ఎక్కాలి. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్, వెల్కమ్. ఇంకా నిన్న అస్సలు ఎనర్జీ లేదు, ఏం చెప్పలేకపోయా. ఇక్కడ బోర్డు మీద కొంచెం ఇన్ఫర్మేషన్ రాసి ఉంది, చూద్దాం ఉండండి. ఇవ్వండి, తుంగనాథ్ వచ్చేసి 3400 ఫీట్ హైట్లో ఉండిద్ది సీ లెవెల్కి. సారీ, ఫీట్ కాదు, మీటర్స్. 3400 మీటర్స్ అనమాట, యాజ్ పర్ సీ లెవెల్ అనమాట. అది చంద్రశిల అనేది దీనికన్నా ఇంకా హైట్ ఉంటుంది. అది వచ్చేసి 4000, 4200, 400 అలా ఉండిద్ది అనమాట. అక్కడికే మనం సన్ రైజ్ చూడడానికి వెళ్ళింది. ఇంక ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోదాం. ఇలా ఎక్కడం చాలా కష్టం అనిపించింది నాకైతే. అసలు దిగడం చాలా ఈజీగా ఉంది. ఇంకా నేను అసలు ఎనర్జీ అయితే పడిపోయింది, అసలు లేదు ఎనర్జీ. ఫస్ట్ టైం కదా, అలానే ఉంటుంది. ఇంకోటి, మీరు కానీ ఫస్ట్ టైం ట్రెక్కింగ్ అని చేసి ఉంటే ఇదిగోండి ఇంత పెద్ద బ్యాగులు వేసుకొని గట్ట చేయమాకండి. ఇంత పెద్ద బ్యాగులు వేసుకొని గట్ట చేయకండి, ఓకేనా? ఎందుకంటే చాలా వెయిట్ ఉంది ఇది. నిన్న చచ్చాను అసలు ఎక్కడానికి ఇది పట్టుకొని. हेलो गाइस, बढ़िया हो गया. అలా గాడిదల మీద కూడా తీసుకొస్తారన్నమాట పైకి. కొందరు అలా ఎక్కి వస్తారు పైకి. ఇక్కడ నుండి వ్యూ చూడండి. ఇలా పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని వెయిట్స్ వేసుకొని ఎప్పుడూ ట్రెక్కింగ్కి వెళ్ళకండి. మీరు రీల్స్లో చూసి
లేదా ఏదో వీడియోల్లో చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంత పెద్ద బ్యాగులు వేసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, తర్వాత తెలిసిద్ది మీకు ఆ కష్టం ఏంటో. ఇంకా మీకు రూమ్స్ కానీ ఫుడ్ కానీ మీద కూడా, ఇంకా మీకు రూమ్స్ ఫుడ్ ఏం కావాలన్నా పైన అవైలబుల్గా ఉంటాయి, ఇంకా కింద కూడా ఉంటాయి. మేమైతే కింద నుండి తెచ్చుకున్నాం, మళ్ళీ అంటే చూసుకొని కొనుక్కోవాలన్నమాట, రేట్లు బాగా చెప్తూ ఉంటారు. ఇంకా సిగ్నల్ సంగతికి వస్తే ఒక చోట వస్తుంది 5G కూడా వస్తుంది, ఒక్కొక్క చోట ఆడ అదిగోండి అది టాప్, ఎన్నిసార్లు చూపిస్తాను కానీ. అయితే 5G వస్తుంది, అక్కడే కూర్చొని యూజ్ చేస్తే 5G అలానే వస్తుంది. ఎక్కడైనా సిగ్నల్ 4G కానీ 5G కానీ వస్తే అక్కడ కూర్చొని అలా యూజ్ చేస్తుంటే వస్తుంది. కొంచెం అటు జరిపిన జస్ట్ ఫోన్ ఎట్లా తిప్పినా సరే పోతుంది సిగ్నల్, నో సిగ్నల్ అని పడిపోతుంది అన్నమాట. ఇంకా పవర్ విషయానికి వస్తే మొత్తం సోలార్ మీదే నడుస్తుంది ఇక్కడ. ఒక నైట్ ఉంది, ఒక లైటు ఒక సాకెట్ ఉంది, ఒక లైటు ఒక సాకెట్ ఉంది, అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక సాకెట్ ఉంది. ఇంకా 4కి వచ్చి మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ అంతా మరి ఉండదు అన్నమాట. మార్నింగ్ అంతా మళ్ళీ కరెంట్ ఉండదు, 4 వరకు అవి ఛార్జ్ అయ్యి అప్పుడు నైట్ ఏమో అది యూజ్ చేస్తారు. అది 4 వరకు ఛార్జ్ అవుద్ది, 4 నుంచి మళ్ళీ యూజ్ చేస్తారు అన్నమాట కరెంటు. మేమైతే పవర్ బ్యాంక్స్ క్యారీ చేస్తున్నాం, మాకైతే ఏమి ఇబ్బంది లేదు. పవర్ బ్యాంక్స్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది, మళ్ళీ సోన్ప్రయాగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము పవర్ బ్యాంక్స్ క్యారీ చేసినా సరే వాటిల్లో కూడా ఒక దాంట్లో ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది, ఇంకోటి ఉంది అంతే. సో గైస్ ఇంకా వీడియో అయితే చాలా లాంగ్ అయిపోతుంది. ఇప్పుడైతే ఈ ట్రెక్ ఇలా ఇది మొత్తం దిగేసి అలా నేను వచ్చిన దగ్గరికి వెళ్ళిపోతే అక్కడి నుండి బస్సు ఏదో ఒకటి ఇంకా సోన్ప్రయాగ్కి వెళ్ళిపోవడమే. ఇంకా డైరెక్ట్ కిందకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. గైస్ ఇక్కడ అడ్వెంచర్ అని చెప్పి ఇట్లా తీసుకొచ్చారు, ఇలా ఎలా ఉంది చూడండి. ఇక మొత్తం రాళ్ళు చెట్లు, అట్లే చెట్లు అయితే సపోర్టింగ్ జరుగుతుంది ఇలా పట్టుకుని దిగడానికి. చూడండి ఇలా ఉంది. ఫస్ట్ టైం ఎంత ఎక్స్పీరియన్స్ చేశాక అన్నగా ఇప్పుడు ఇది ఎలా చేయాలి, అటు నుంచి వెళ్దాం లేదు ఇట్లానే దిగిపోతాం. సో గైస్ నిన్న ఇలా తీసుకెళ్ళడాన్ని ఏమంటారా అని ఏదో అన్నాను కదా, ఇప్పుడైతే గుర్తొచ్చింది నాకు. డోలి అని అంటారు, శబరిమలలో తీసుకెళ్తారు అలా ముసలి వాళ్ళని, అదే కొంచెం వయసు ఎక్కువైన వాళ్ళని, చిన్నపిల్లల్ని అలా నడవలేని వాళ్ళని అలా డోలి అనేసి అలా తీసుకెళ్తారు అనమాట. నాకు ఇప్పుడు అలా నలుగురు మోసుకెళ్తూ చూస్తే అది గుర్తొచ్చింది. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాం, ఇంకొక 400 మీటర్స్ అనుకుంటా ఇక్కడ నుండి, 300-400 మీటర్స్ అంతే. ఇంకా కిందకైతే రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంక సోన్ప్రయాగ్ వెళ్ళిపోదాం పదండి. ఇంకా కిందకి రాగానే మా వాళ్ళు తినేసి వెళ్దాం అన్నది. ఇంకా మన బతికి ఆలు పరాటే, ఎక్కడికి వెళ్ళి ఆలు పరాటా ఆగలట్లేదు, మనం కూడా ఆగలట్లేదు. ఆల్రెడీ మా వాళ్ళు తినేశారు, ముందే వచ్చి మా కోసం ఇక్కడ వెయిట్ చేస్తారు అనమాట. ఇంకా గైస్ దీన్ని అయితే అచ్చారు అంటారు. ఇంకా ఆలు పరాటా చెప్పమంటే పక్కా చేస్తాడు. ఆలు పరాటాకి కర్రీ అలాంటివి స్పెసిఫిక్ ఏమన్నా బటర్ వేస్తాడు, లేదంటే అచ్చారు బటర్ ఇంకేమీ ఉండదు ఆలు పరాటా. ఇప్పుడే తినేసాం. ఇంకా వీళ్ళు ట్రావెల్స్ అయితే మాట్లాడుతున్నారు. మనం ఇక్కడ నుండి డైరెక్ట్ ఇంకా సోన్ప్రయాగ్ అనమాట. ఇంకా ఈ బ్రో వాళ్ళు వచ్చి రిషికేశ్ వెళ్ళిపోతారు కూన్ నుంచి. మనం కూన్ నుంచి కేదార్నాథ్ వెళ్తాం, కూన్ నుంచి మనం సోన్ప్రయాగ్ వెళ్తే ఈ బ్రో వాళ్ళు కూన్ నుంచి రిషికేశ్ వెళ్తాం.
ఇక్కడ ఒక్కో డ్రైవర్ వస్తారు, వాళ్ళకి నోరుకు వచ్చినంత చెప్తుంటారు. ఒకటి వచ్చేమో 3000 అంటాడు, ఒకటి వచ్చేమో 2000 అంటాడు. 2000 అయితే వెళ్ళిపోవచ్చురా. ఒకటేమో 4000 అంటాడు. 8 మందికి కలిపి 2000 ఒక ట్యాక్సీ అంటే ఇలాంటి బొలోరా అనమాట. ఇలాంటి బొలోరా అంటే 8 మందికి కలిపి ఇలాంటి బొలోరాలో తీసుకెళ్తారు అనమాట. దానికి 3000 4000 చెప్తాను. అక్కడ ట్యాక్సీ అడుగుతుంటే హాస్టల్ రాసి ఇచ్చేమాట. అందుకే కొంచెం ముందుకెళ్ళి చూద్దామని ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడే కొన్ని ట్యాక్సీలు అయితే ఖాళీగా వెళ్ళి వాళ్ళు ముందుకొచ్చి మనం ఆపుతారేమో, అప్పుడు మాట్లాడుకోవచ్చు వాళ్ళతో. మేము ముగ్గురం సోన్ప్రయాగ్ వెళ్ళాలి, ఇంకో 5గురేమో రిషికేష్ వెళ్ళాలన్నమాట. అంటే మా ప్లానింగ్ ఏంటి, ఇప్పుడు కుండ్ వరకు అందరం కలిసి వెళ్ళి అక్కడి నుండి కుండ్ నుంచి రిషికేష్కి ఒక రూట్ ఉండిద్ది. అక్కడి నుంచి కుండ్ నుంచి డైవర్షన్ ఉండిద్ది అనమాట రిషికేష్కి కేదార్నాథ్కి. అక్కడ చూసుకున్నాం మేము. ఎందుకంటే అక్కడ అంత ఎక్కువ చెప్పేసరికి మేము వచ్చామంటే, మేము కుండ్ నుంచి ఇక్కడికి 36 సంథింగ్ అన్ని కిలోమీటర్లు ఉంది. 200 వచ్చాం, ఈచ్ పర్సన్ 200 ఇచ్చి 1600లో మేము వచ్చాం ఇక్కడికి 8 మంది. కానీ ఇక్కడేమో బాగా ఎక్కువ చెప్పేసరికి ఇంకా ముందుకు వచ్చి చూస్తున్నాం. ఇంకా మా వాళ్ళు వెళ్ళారు ముందుకి, వాళ్ళు ముందుకెళ్ళారు. ఇక్కడ మేము కూర్చున్నాం లగేజ్ దగ్గర చూడాలి. ఇంకా వీళ్ళు వచ్చేసరికి లేట్ అయ్యేటో ఉంది. అందరికి కొంచెం పడుకున్నాం ఇక్కడ. గైస్ ఫైనల్లీ ఒక వెహికల్ అయితే దొరికింది. ఇక్కడ నుండి ఉక్కిమఠ్ అంట 250 అన్నారు. అక్కడి నుంచి సోన్ప్రయాగ్ ఇంకా చూడాలి. ఇదిగోండి ఈ వెహికల్ ఇప్పుడు వెళ్ళబోతున్నాం మనం. గైస్ ఇప్పుడు ప్లాన్ వచ్చేసి ఇక్కడ నుండి ఉక్కిమఠ్ నుండి గుప్తకాశీ నుండి సోన్ప్రయాగ్ అనమాట. మనం ఇప్పుడు ఇక్కడ ఎక్కిన తర్వాత ఉక్కిమఠ్లో దిగాలి, అక్కడ నుండి గుప్తకాశీ వెళ్ళాలి, అక్కడ నుంచి మళ్ళీ సోన్ప్రయాగ్. గైస్ ఇప్పుడు ఉక్కిమఠ్ అయితే వచ్చాం. ఇక్కడ నుంచి గుప్తకాశీ వెళ్ళాలి. ఇప్పటి వరకు లాగేది చేయలేదంటే, అక్కడ వెనక్కి కూర్చున్నాం కదా, ఇలా అంటే ఇటు సైడ్ ఫేసింగ్ పెట్టి కూర్చునేసరికి అటు ఇటు తిప్పేసరికి వామిటింగ్ అయిపోయింది ఘోరంగా. అందుకే నా ఫేస్ ఇప్పుడు ఎలాగొంది. ఫస్ట్ అయితే కూల్ వెళ్దాం అనుకున్నాం కదా, తర్వాత ఇటు సైడ్ వచ్చాం ఉక్కిమఠ్. ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ నుంచే సోన్ప్రయాగ్ 250 ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుండి ఉక్కిమఠ్ నుంచి వచ్చేసి 30 కిలోమీటర్స్ ఎంత ఉంది. 250 అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీకు ఇక్కడ నుంచి 250 అయితే ఛార్జ్ చేస్తాడు. ఇక డైరెక్ట్ సోన్ప్రయాగ్ వెళ్ళిపోయి రూమ్ తీసుకొని ఈరోజు ఎక్క రెస్ట్ తీసుకోవడమే. రేపు ఎక్క మళ్ళీ ట్రెక్కి స్టార్ట్ చేయాలి.
కాశీ అయితే వచ్చాం. ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ ముందు చెప్తే అయిపోయేదిగా ఆ డ్రైవరు. ఇక్కడ నుంచి సోన్ప్రయాగ్ ఎన్ని బస్సులు దొరుకుతాయి వెళ్ళిపోండి అనేసి అంటున్నాడు. అంటే మేము ఒక 6 ఉన్నాం, 5 ఉన్నాం. మీ 5కి నేను ఇంకేం వస్తాను, అక్కడికి కిరాయి లేదు నాకు అనేసి అంటున్నాడు. ఇంక ఇప్పుడు సోన్ప్రయాగ్ మళ్ళీ వెళ్ళాలి, ట్యాక్సీ ఒకటి తీసుకోవాలి. అక్కడి నుండి ఇక్కడికి 50 రూపీస్ తీసుకున్నాం. ట్యాక్సీ ఇక్కడ నుంచి సోన్ప్రయాగ్కి, కాశీ నుండి సోన్ప్రయాగ్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. సేమ్ అన్ని సేమ్ ట్యాక్సీస్. ఇంకా ఇక్కడ నుంచి సోన్ప్రయాగ్ వెళ్ళిపోదాం. ఇప్పుడైతే టైం వచ్చేసి 3 అవుతుంది. ఇంకా రోడ్స్ అయితే ఇలా ఉన్నాయి. సోన్ప్రయాగ్కి వెళ్ళారు. అలా కొన్ని వెహికల్ వస్తేనే అవన్నీ వచ్చిన తర్వాత మనం వెళ్ళడానికి అవుతుంది. అలా ఉన్నాయి అన్ని రోడ్లు ఇక్కడ. మొత్తం కొండలే చుట్టూ. చూసిన తెలుగు వాళ్ళే కనపడతారు. సో గైస్ ఇప్పుడే సోన్ప్రయాగ్ అయితే రీచ్ అయిపోయాం. ఇంకా ఇప్పుడు వెళ్ళి రూమ్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఎలా ఉంది, మొత్తం ఆటో పార్కింగ్, అదే కార్ పార్కింగ్. ఇదేమో ఇక్కడే అప్పుడే రూమ్ అంటుండ్రు. ఏదో 2 కొండల మధ్యలో ఉంది ఈ ప్లేస్. ఇక్కడ ఉన్నవన్నీ రూమ్సే. ఇంకా మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు. చూడండి ఇవన్నీ రూమ్సే.